తాతగారు ఎమ్మెల్యే, నాన్నగారు ఎమ్మెల్యే. మీరు అదృష్టం ఉంటే ఆ రోజు 89లోనే మీరు అసెంబ్లీలో అడుగు పెట్టుండేవారు కదా. అప్పుడు కొంత రాజకీయాల పరిస్థితి ఇక్కడ మారినాయి. మా ఫాదర్ చనిపోయిన తర్వాత నాకు బ్యాకప్ తక్కువైంది. పొంగనూరులో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఏకంగా వెహికల్స్ తగలబెట్టి అంత దారుణంగా మారింది పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందండి ఆ రోజు? అవతల సైడు వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి వాళ్ళ ఊర్లో పొంగనూరు టౌన్ అంతా వాళ్ళు ర్యాలీ పెట్టి తిరుగుతూ ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు ఊరు బయట ఉండింది. సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు, ఆయన అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నారు. దానివల్ల వైఎస్ఆర్ పార్టీకి ఏమైనా నష్టం, టీడీపీకి లాభం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి చేసే పరిపాలన పూర్తిగా ఇది పనికిరాని పరిపాలన అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్పిందో అదే చెప్తా ఉంది. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తున్న పెద్దిరెడ్డి మీద మీరు చేసిన ఆరోపణలన్నిటి మీద విచారణ జరిపిస్తారా? ఏ తప్పు చేయని ఒక వైట్ పేపర్ని తీసుకుపోయి అనవసరంగా జైల్లో పెట్టారు. ఇప్పుడు మీరు కానీ మీ మంత్రులు కానీ చేసిన అవినీతికి జైలు సాలవు.